వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు పెంచి జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ మీడియా చేయని ప్రచారం లేదు, ప్రయత్నము లేదు. అనేక ప్రయత్నాలు చేశారు. అందులో ఒకటి స్మార్ట్ మీటర్లు. స్మార్ట్ మీటర్ల గురించి చిన్న తరహా ఉద్యమమే నడిపాయి పత్రికలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ అయితే ఏకంగా స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా బిగిస్తే పగలగొట్టేసేయండి, మీ అందరికీ మేము అలా పగలగొట్టిన వాళ్ళకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులకు ఉరితాడేయాలనుకుంటున్నారా ఈ స్మార్ట్ మీటర్లతోని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఆ స్మార్ట్ మీటర్లు మంచివైతే మీ పొలంలో పెట్టుకోండి అంటూ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఉద్యమాలు చేశారు, అసెంబ్లీలో నిలదీశారు. స్మార్ట్ మీటర్ల ఉరితాల్లా ఇది ఎప్పుడు 2023 మార్చిలో అసెంబ్లీలో దీని మీద గొడవ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్ళు అవుతాయని నారా లోకేష్ వ్యాఖ్యానించారు పాదయాత్ర సమయంలో. వాటి ప్రయోజనం వంట గ్యాస్ రాయితీలాగే ఉంటుంది అని చెప్పారు. ప్రభుత్వం రైతుల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు, రైతుల ముఖాముఖిలో నారా లోకేష్ అంటూ కథనం రాశారు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడారు. అయితే ఈనాడు పత్రిక అయితే సొంతంగా చాలా కథనాలు రాసింది ఈ స్మార్ట్ మీటర్ల మీద. ఈ స్మార్ట్ మీటర్లు తెచ్చుకుంటే ఏమైపోవాలి రైతులు, పబ్లిక్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సొంతంగా అనేక కథనాలు రాశారు. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో మెల్లగా టోన్ మారిపోతూ వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని ముందుకే తీసుకెళ్లారు. ఇది ఎప్పుడు 2024 ఆగస్టులో, అంటే జూన్లో అధికారం మారితే ఆగస్టులో ఈనాడు పత్రిక తొలి దశలో అంటే జనాల్ని ఎలా మౌల్డ్ చేయాలి అనే దానికి సంబంధించి వద్దన్నా ఆగని ఆదాని స్మార్ట్ మీటర్లు అని హెడ్లైన్ పెట్టి 3 డిస్కంల పరిధిలో 27 లక్షల మీటర్లు కంటైనర్ల ద్వారా స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చిన సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం. అంటే టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు, పగలగొట్టేసేయండి అని చెప్పారు ఎలక్షన్లకు ముందు. ఇంకా ఇలా అందరూ ఏమనుకుంటారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల గొడవే ఉండదు, వాటిని దూరంగా పెడతారనుకున్నారు. కానీ స్మార్ట్ మీటర్లని తెలుగుదేశం పార్టీ హయాంలోనే దిగుమతి తెచ్చుకున్నారు ఆదాయం నుంచి. కానీ తొలి దశలో ఏం చెప్పారు, ఇది జగన్ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగింది, అందుకు వీటిని తెచ్చుకున్నారు అంటూ ఈనాడు పత్రిక కథనాలు రాసింది, అప్పట్లో ప్రచారం చేసింది. ఆ తర్వాత ఇదేది ఆగస్టులో అలా రాస్తే 2024 నవంబర్కి వచ్చేసరికి ఇంకాస్త ముందుకెళ్ళిపోయి స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి, స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయి అంటూ ఒక రకంగా ఆహ్వానిస్తూ తొలిగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు అంటూ రాసి అప్పటి వరకు వైసీపీ హయాంలో ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అన్యాయం జరిగిపోతుంది, ఎంత నష్టమో అని రాసిన ఈనాడు పత్రిక వైసీపీ పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపయోగాలు రాసింది. స్మార్ట్ మీటర్లు చాలా ఉపయోగపడతాయని చెప్తూ ఉపయోగాలు ఇవి, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులుండవు, నాణ్యమైన సరఫరా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు బిల్లు ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు, భవిష్యత్తులో మీ మీటర్లను ప్రీపెయిడ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీన్ని ప్రధానంగా వ్యతిరేకించారు అప్పట్లో, ముందే డబ్బులు కట్టాల్సి ఉంటుంది అని. దీనివల్ల విద్యుత్ సరఫరా ఎంత కావాలో అంతవరకు మాత్రమే ముందుగా బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు వినియోగదారుడికి ఉంటుంది. దీనివల్ల వినియోగదారుడు విద్యుత్తును వృధా కాకుండా వినియోగంపై స్వీయ నియంత్రణ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బకాయిల భారము తగ్గుతుందని రాశారంటే స్మార్ట్ మీటర్లను వెల్కమ్ చేస్తూ స్మార్ట్ మీటర్లు ఎంత ఉపయోగమో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు పత్రికలోనే కథనం రాశారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లను బిగించొద్దండి, గతంలో నారా లోకేష్ చెప్పారు కదా పగలగొట్టండి అని. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు, ఇది కూడా ఈనాడులోనే రాశారు ఈరోజు. ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ స్మార్ట్ మీటర్ల మీద అపోహలు వద్దు, అసలు అపోహలు సృష్టించింది తెలుగుదేశం పార్టీ మీడియా. ఈరోజు అపోహలు వద్దు అని చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తున్నారు ఆయన పృథ్వీ తేజ్. కేంద్రం అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తోంది. దీనికి 2021లోనే ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. స్మార్ట్ మీటర్లతో పవర్ ట్రిప్ సమయంలో విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించవచ్చు అంటూ ఈరోజు దీనివల్ల స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగాలు చెప్తున్నారు. వైసీపీ హయాంలో ఏమో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఫస్ట్ టైం కాబట్టి దీని మీద అపోహలు సృష్టిస్తే ప్రజలకు ఏమీ తెలియదు కాబట్టి, అమాయకులు కాబట్టి మేము చెప్పిందంతా నమ్మేస్తారు, ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అన్యాయం జరిగిపోతుందంటే నమ్మేస్తారన్నట్టుగా ప్రచారం చేశారు, ప్రజలు కూడా నమ్మారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట కట్టుబడాలి కదా. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని నారా లోకేష్ గారే చెప్పారు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి. కానీ ఈ ప్రభుత్వంలో మొత్తం ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్లు బిగించేసుకుంటూ వెళ్తుంటే దానికి మాత్రం ఇప్పుడు అంతపడుతూ ఉన్నారు, స్మార్ట్ మీటర్ల వల్ల మంచి జరుగుతుందని. మరి ఈ జ్ఞానం ఇదంతా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమైంది?
పత్రికలకు కావచ్చు, ప్రతిపక్షానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి కావచ్చు.